తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా తీరుపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసంతృప్తిగా ఉన్నారా? ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సిందేనని సీఎం ఆదేశించినా నేతల తీరు మారడం లేదా? సోషల్ మీడియాలో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా అన్నిటినీ శాసిస్తోంది. ఒక అంశానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా సోషల్ మీడియా కీలక పాత్రగా మారింది. దీంతో ఎన్నికల సమయం నుంచి సోషల్ మీడియాపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అయితే ఎన్నికలకు ముందు చాలా కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ అధికారం వచ్చాక పూర్తిగా సైలెంట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం కొంతమందిని అవుట్ సోర్సింగ్ వ్యక్తులను నియమించుకుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఘోరంతైనా కొండంతలుగా చేసి చూపిందని, ఎంత చేసినా చెప్పుకోలేకపోతున్నామని సీఎం రేవంత్ సిఎల్పి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు గుర్తు చేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ, హైడ్రా, మూసీ నిర్వాసితులు లాంటి అంశాలపై బాధితులతో కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడించి దాన్ని వైరల్ చేయించారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తాజాగా కంచె గచ్చబౌలి భూముల అంశంపై బీఆర్ఎస్ కొన్ని డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. వాటిని నిజమనుకుని పలువురు సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా అకౌంట్స్లలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఫేక్ వీడియోల వల్ల ప్రభుత్వం అభాసుపాలైందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే కాంగ్రెస్ నేతలు నిజాలు ప్రచారం చేయాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ మొదట్లో సోషల్ మీడియాను లైట్ తీసుకున్న తాజాగా జరుగుతున్న పరిణామాలతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోతే ప్రమాదమని కాంగ్రెస్ భావిస్తోంది. సోషల్ మీడియాపై ఫోకస్ చేయకుంటే తమకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లే వారిని, అసత్యాలను ప్రచారం చేసే వారిని, అబద్ధాలతో ట్రోలింగ్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటే దాని తీవ్రతను కాస్త తగ్గించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ కు ఏ సోషల్ మీడియా అయితే వెన్నుదన్నుగా నిల్చుందో ఇప్పుడు అదే సోషల్ మీడియా అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత తగ్గించేందుకు పార్టీలో ఉన్న సకల సమస్యలకు పరిష్కారం సోషల్ మీడియాలో యాక్టివ్ కావడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలోనే సోషల్ మీడియా వారియర్స్ తో భారీ సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.